ఓం ఏకైశ్వర్యే స్థితోపి ప్రణత బహుఫలే యః స్వయం కృత్తివాసాః కాంతా సమ్మిశ్రదేహోऽప్యవిషయం మనసా యః పరస్తాద్యతీనాం అష్టాభిర్యస్య కృత్స్నం జగదపి తనుభిర్బిభ్రతో నాభిమానః సన్మార్గాలోకనాయ వ్యపనయతు సవః తామసీం వృత్తిమీశః. గౌతమ, కథం ను తే సఖీ మాం ప్రతిపాలయతి? ఏ హ్యేనాం గవాక్షం ఆశ్రిత్య యావదవలోకయావః ఇది విలోకయంతౌ స్థితౌ. ఏమయ్యా, నా కోసం అని చెప్పి నీ ఫ్రెండ్ అంటే బాగా మాట, నీ సఖి నా కోసం ఎలా ఎదురు చూస్తున్నదో, పద ఈ కిటికీలోంచి నుంచుని చూద్దాం ఆవిడ్ని అని అంటాడు. ఇద్దరు చూస్తున్నారట. చూస్తుంటే ఏమవుతుంది? తత ప్రవిశతి మాళవిక వకుళాలికాచ. వాళ్ళిద్దరు ప్రవేశించారు. వకుళాలిక సఖి ప్రణామ భర్తారం. చెలి, ఇగో ప్రభువుకి నమస్కరించు అంటోంది. అదేంటి, ప్రభువు గవాక్షంలో ఉన్నాడు కదా, మరి వీడికి ఎట్ట కనపడ్డాడు అనుకోవద్దు. వెంటనే రాజు చెప్తున్నాడు, మన్యే మే ప్రతికృతిం దర్శయతి. నా ఫోటోని, చిత్రపటాన్ని చూపిస్తున్నట్టున్నది అన్నాడు. అంటే మాళవిక సాక్ష్యం నమస్తే ద్వారం అవలోక్య సవిషాదం కుత్ర భర్త హల విప్రలంభయసి మాం. ఆనందంతో నమస్కారం అంది. ఎవరికి? ఆనందంతో నమస్కారం అంది. తలుపు వైపు చూసి మళ్ళీ వెంటనే అక్కడ లేడుగా. విషాదంతో, ఎక్కడున్నాడు? నన్ను ఊరికే మోసం చేస్తున్నావు, నన్ను ఏడిపిస్తున్నావు, నన్ను ఉడికిస్తున్నావు, ఈ మాటని చెప్పి. సఖే హర్ష విషాదాభ్యామత్ర భవత్యాహ ప్రీత్యోస్మి. అంటే నీ యొక్క ఆనందము విషాదము నేను బాగా ఆనందించానంటుంది. అత్ర భవత్యాహ ప్రీతోస్మి. సూర్యోదయ్, ఇప్పుడు రెండు కనపడాలి ఇక్కడ. ఒకటి హర్షం, రెండు విషాదం. సూర్యోదయే భవతి యా సూర్యాస్తమయే చ పుండరీకస్య వదనేన సువదనాయాస్తే సమవస్థేక క్షణ దూఢే క్షణాత్ ఊఢే క్షణాదూఢే. సూర్యోదయ సమయంలో, సూర్యాస్తమయ సమయంలో. ఇప్పుడు ఉన్నది ఒకటే సూర్యుడు, కానీ సందర్భం మారిపోయింది. ఉదయము, సాయంకాలం. పద్మాలకి ఏ ఏ అవస్థలు సంభవిస్తాయో, ఎందుకు? సూర్యోదయం అయితే పద్మం వికసిస్తుంది, సూర్యాస్తం అయితే పద్మం ముడుచుకుపోతుంది. ఇప్పుడు ఈవిడ మొహం కూడా రాజు పేరు చెప్పంగానే వికసించింది, తలుపు దగ్గర కనపడకోగానే ముక్కుళించుకుపోయింది. సంభవిస్తాలో ఆ రెండవస్థలు కూడా నీ ముఖమునందు ఇప్పుడు ఒక్కొమ్మడిగా కనపడింది. సమవస్థే, ఒకేసారిగా, క్షణాత్, ఒక్క క్షణంలో కనపడింది. నన్వేష చిత్రగతో భర్త. ఇగో ఇక్కడ చూడు, ఫోటోలో లేడా అనంది. అంటే ప్రణిపత్య నమస్కారం పెట్టారు ఇద్దరు. జేతు జేతు భర్త, రాజుగారికి జయబగాక. అలా తథ ససంభ్రమ దృష్టే భర్తూ రూపే రూపే భర్తూ రూపే అహం సమ్ముఖస్థిత తథా స వితృష్ణాస్మి యథాద్య మయా విభావిత చిత్రగతో భర్త. ఇప్పుడు చిత్రగతుడై అంటే చిత్రంలో ఉన్నటువంటి ప్రభువుని చూస్తే, అలా తథా ససంభ్రమ దృష్టే భర్తూ రూపే అహం సమ్ముఖస్థిత తథా న వితృష్ణాస్మి యథాద్య మయా విభాతిత చిత్రగతో భర్త.
ఈ చిత్రంలో ఉన్నటువంటి ప్రభువు గారిని భావిస్తున్నప్పుడు కలిగిన తృప్తి అప్పుడు సమ్ముఖంలో ఉన్నప్పుడు సముఖంలో ఉన్నప్పుడు మాత్రం నాకు కలగలే. ఎందుకు ప్రభువుని తొందరలో చూశా కదా కనుక అప్పుడు కలగలే అని మాళవిక అంటోంది. ఇప్పుడు మాళవిక ఎన్నిసార్లు కనపడ్డాడు రాజు? రెండు సార్లు. ఒకటి ఇంతకు ముందు అంకల్లో డాన్స్ చేస్తున్నప్పుడు, తర్వాత ఇప్పుడు చిత్రపటంలో. వీడికి ఎప్పుడు ఆనందం కలిగిందిట? చిత్రపటంలో చూస్తే ఆనందం కలిగిందిట, సముఖంలో చూసిన రాజు కన్నా కూడా. ఇప్పుడు విదూషకుడు గారు మాట్లాడుతున్నారు చూడండి. శృతం భవత, ఏమో విన్నావా నీ గురించి చెప్పిన మాటలు? శృతం భవత అత్ర భవత్యా యథా దృష్టశ్చిత్రే న తథా దృష్టో భవానితి మంత్రితం. ఏమంటోంది? ముథేదానీం త్వం మంజూషేవ రత్నభాండం యౌవన గర్భం వహసి. ఏ మాట మాట్లాడినా ఓ ఉపమానం చెబుతాడు. ఆ ఉపమానం ఏంటంటే అది దాన్ని కరెక్ట్ గా టంకం పెట్టి అతికినట్టు ఉంటుంది. విన్నావా? అత్ర భవత్యా, ఈవిడ యథాదృష్టశ్చిత్రే, ఎలాగైతే చిత్రపటంలో కనపడ్డావో, న తథా దృష్టో భవానితి మంత్రితం, అలా నువ్వు ప్రత్యక్షంగా కనపడ్డప్పుడు ఈవిడికి లేదుట, కనపడలేదుట. ముదేదానీం త్వం, ముథే ముథ ఇదానీం త్వం మంజుషేవ రత్నభాండం యౌవన గర్వం వహసి. అదండి. ఈయన ఏమంటున్నాడంటే, ఒక రత్నభాండం రాజుగారండి. ఇప్పుడు చిత్రపటంలో ప్రత్యక్షంగా చూసినప్పుడు మంజూష అంటే చిన్న పెట్టె. అదే రాజుగారు ఆవిడికి చిత్రపటంలో చూసినప్పుడేమో ఆనందం బాగా కలిగింది, ప్రత్యక్షంగా చూసినప్పుడేమో అంత ఆనందం కలగలేదు. అంతే, అంతకుమించి ఇంకేం అనలే పాపం. అక్కడ కంగారు కావచ్చు, వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి సరిగ్గా చూడలేకపోయిండొచ్చు. దాని మనసులో ఏముందో మనకు అనవసరం. కానీ విదూషకుడు కెలుకుతున్నాడు చూడండి. ఏమిటా? ఇప్పుడు రాజు ఇక్కడ ఉన్నాడండి. ఈ చిత్రపటం ఎప్పుడు వేయాలి? ఎప్పుడో కొంతకాలం క్రితం వేసి ఉండాలి. అందుకే కదా చిత్రపటం ఉంది అక్కడ. అప్పుడు ఉన్న రాజుగారి బొమ్మని ఆ చిత్రకారుడు ఆ బొమ్మలో గీశాడు. ఈయన ఏమంటున్నాడంటే, ఇప్పుడు నువ్వు ముసలివాడి అయ్యావు కాబట్టి నిన్ను చూస్తే వాడికి ఆనందం కలగల. చిత్రపటము ఎప్పుడో వేసింది, యవ్వనంలో ఉన్నప్పుడు వేసిన చిత్రపటం అది. అందుకని అక్కడ అందంగా ఉన్నావు. అందుకని దానికి ఇప్పుడు చిత్రపటంలో నచ్చావు కానీ ముసలి రాజుగా నువ్వు నచ్చలేదు. చిత్రపటంలో ఏమైనా రత్నభాండంలా ఉన్నావు, ఇక్కడ ఏమైనా పెట్టెలా ఉన్నావు అంటున్నాడు. అంటే దానికి ఒక వక్ర భాష్యాన్ని చెప్పాడు విదూషకుడు. అంటే ఈ చిత్రపటం వేసినప్పుడేమో యవ్వనంలో ఉన్నాడు. ఇప్పుడు ఏమిటి, నేను చూసి నేను ఆనందపడుతుంటే నువ్వేదో యవ్వనగరంతో మురిసిపోతున్నామో, నువ్వు ఇప్పుడు ముసలాడివి. అప్పుడు ఆ చిత్రపటం వేసినప్పుడు మాత్రం యవ్వనవంతుడివి. సఖే కుతూహలవానపి నిసర్గశాలిన స్త్రీజన పశ్య. సఖే కుతూహలవానపి, కుతూహలము కలిగినప్పటికీ నిసర్గశాలిన స్త్రీజన పశ్య, సహజంగా వాళ్ళు సిగ్గుపడే లక్షణం ఉన్నవాళ్ళు చూడు అని చెప్పి, కార్త్స్న్యేన నిర్వర్ణయితుం చ రూపం ఇచ్చంతి తత్పూర్వ సమాగతానాం నచ ప్రియేష్వాయతలోచనానాం సమగ్ర వృత్తిని విలోచనాని. సహజంగా వాళ్ళ కుతూహలం ఉంటుందయ్యా, కానీ సిగ్గుపడుతూ ఉంటారు. ఎట్లాట? ఆ ప్రియేషు ఆయతలోచనానాం,
ఈ విశాలమైన కళ్ళున్నటువంటి ఈ ప్రియురాళ్ళున్నారే, తొలిసారి కలిసినప్పుడు కార్స్నేన నిర్వర్ణయితుం చ రూపం, వాళ్ళు వర్ణించాలనే కోరుకుంటారు గాని సంపూర్ణంగా వర్ణించాలి వాళ్ళు కోరుకుంటారు కానీ వాళ్ళకు ఉన్నటువంటి సిగ్గుందే, దాంతో ఏమవుతుంది, వాళ్ళ కళ్ళకి ఈ ప్రియుడి యొక్క రూప సౌందర్యం సంపూర్ణంగా కనపడదు. ఎందుకంటే చూడగానే సిగ్గుపడతారు. ఈయనేమో నువ్వు ముసలాడు అయ్యావు ఇప్పుడు, అందుకని అంటే సందర్భం ఏమిటి, రాజుగారు ప్రత్యక్షంగా చూసినప్పుడు మాళవికకి నచ్చిన దానికంటే చిత్రపటంలో బాగా నచ్చాడు. విదూషకుడు ఏమంటున్నాడు, అప్పుడు నువ్వు యువకుడుగా ఉన్నప్పుడు వేయించుకున్న ఫోటో అది, ఇప్పుడు నువ్వు ముసలాడివి అయ్యావు అన్నాడు. రాజు అదే ఘట్టానికి తన లాజిక్ చెబుతున్నాడు చూడండి. ఆడవాళ్ళకి సహజంగా సిగ్గుంటుందయ్యా అని చెప్పి మొదటిసారి చూసినప్పుడు ఆ సిగ్గుతో ఏమవుతుంది, వాళ్ళు సహజంగా ఏమిటి, సహజంగా వాళ్ళు విశాలమైన లోచనములు కలవాళ్ళు. ఇది చూడండి, కన్ను విప్పారించి చూచుట అనే లక్షణం ఈ విశాలమైనకి. కానీ మొదటిసారి చూసినప్పుడు వాళ్ళు సహజంగా ఏముందిట, సిగ్గుపడే లక్షణం ఉందిట. సిగ్గుపడే లక్షణం ఉంది, ప్లస్ ఇంకోటి ఉంది కూడా చెప్పాడు, ఏమిటది, కుతూహలవానపి, చూడాలనే కోరిక ఉన్నా, ఇప్పుడు ఈ కుతూహలవానపి కామన్, చూడాలనే కోరిక ఉంది, ఎన్నిసార్లు చూసినా తృప్తి తీరదు కదండి ప్రియుడిని కానీ ప్రియురాల్ని కానీ, కనుక కుతూహలం ఉంది. కానీ సిగ్గు కూడా సహజంగా ఉంది కాబట్టి మొదటిసారి చూసినప్పుడు సిగ్గుతో కళ్ళు సగం మూసుకుపోయి నా రూపాన్ని పూర్తిగా చూడలేకపోయింది. ఇప్పుడు కుతూహలం ఇంకా ఉంది, కాబట్టి అసలు సహజంగా ఏమిటి, విప్పారిన కన్నులు కలిగినది కనుక ఇప్పుడు బాగా చూస్తోంది, కనుక ఇప్పుడు నేను ఇంకా అందంగా కనబడుతుంది. ఇది రాజుగారి లాజిక్. అలా కైషా పార్శ్వ పరివృత వదన భర్త్రా స్నిగ్ధయా దృష్ట్యా నిధ్యాయతే, మాళవిక అంటోంది, కైషా కా ఏష, కైష పార్శ్వ పరివృత వదన భర్త స్నిగ్ధయా దృష్ట్యా నిధ్యాయతే, పక్కకి ముఖము తిప్పి పార్శ్వ పరివృత వదన భర్త్ర, భర్త చేత, భర్త చేత స్నిగ్ధయా ప్రేమతోటి దృష్ట్యా నిధ్యాయతే చూడబడుతున్నదు, కాయేష ఈవిడెవరు అంటే రాజుగారు ఆ ఫోటోలో ఏం చేస్తున్నాడు, స్ట్రైట్ గా నుంచోనంటే పక్కన చూస్తున్నాడు. అందుకని ఓహో ఈవిడ నన్వియం పార్శ్వగత ఇరావతి, ఈ పక్కనున్నవిడ ఇరావతియే కదా, ఆత్మగతం కాదు సఖి ఉంది ఇంకోటి, అదక్షిణ ఇవ మే భర్త ప్రతిభాతి యహ సర్వదేవీ జనముచ్చిత్వా ఏకస్యా ముఖే బద్ధలక్ష్యః, అదక్షిణ, అదక్షిణ ఇవ మే భర్త ప్రతిభాతి, ఈయన నాకు దక్షిణ నాయకుడిలా కనపడట్లే. దక్షిణ నాయకుడి లక్షణం ఏమిటి అంటే తన స్త్రీ జనముల అందరి ఎడల సమానమైన ప్రేమాభిమానములు చూపించేవాడు. మరి ఈయనేం చేస్తున్నాడు, ఒక్కతినే చూస్తున్నాడు. అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఏం ఊహించుకోవాలి, ఈ చిత్రపటం రాజుగారి గ్రూప్ ఫోటో అన్నమాట. ఈ రాజుగారి గ్రూప్ ఫోటో, ఈవిడ అందరిని చూడకుండా ఒక్కదానే చూస్తున్నాడు. ఇది మనకున్న పిక్చర్ ఫార్మెట్. అంటే వకులాలిక ఆత్మగతం, చిత్రగతం భర్తారం పరమార్థత సంకల్ప్య అసూయతే భవతు క్రీడయిష్యామి తావదేతయా ప్రకాశం, అలా భర్తు వల్లభైషా. ఓహో, ఈవిడ ఫోటోలో చూసే రాజుగారు నిజంగానే ఆవిడ చూస్తున్నాడని ఈవిడ అసూయపడిపోతోంది. భర్తారం పరమార్థత సంకల్ప్య అసూయతే భవతు క్రీడయిష్యామి.
సరే కానీ ఏడిపిస్తా కాసేపు, తావదేతయ కాసేపు ఈవిడ్ని ఏడిపిస్తా అని ఫల భర్తు వల్లభైష. అంటే వల్లభా ఏష భర్తు, భర్త గారికి ఈవిడ చాలా ప్రియతమురాలు, మిగతా వాళ్ళ మీద కన్నా ఈవిడ మీద ఎక్కువ ప్రేమ. సఖే పశ్య తే సఖ్యాముఖం, ఇప్పుడు చూడబోయే ఆవిడ ముఖం ఏది, ఇట్లా అనేటప్పటికీ ఆవిడ ముఖం మారిపోవాలిగా మరి, మాళవిక ముఖంలో రంగులు మారాలిగా. ఆ మారినాయి. ఆ అసూయ ఎట్లా ఉందో చూడు. ఇది మాళవిక తతః కిమిదానీం ఆత్మనం ఆయాసయిష్యామి. అట్లాంటప్పుడు నన్ను నేను ఆయాస పెట్టుకోవడం ఎందుకు, పని లేక ఎందుకు, ఈవిడేమో ఆయన పెళ్లి చేసుకుందాం అనుకుంటుంది, వాడేమో ఆవిడ ఒక్కదాని మీదే ఎక్కువ ప్రేమ చూపిస్తున్నాడు. కనుక వీడు దక్షిణ నాయకుడు కాడు. దక్షిణ నాయకుడు కాకపోతే ఆల్రెడీ ధారణీదేవి ఉంది, ఇరావతి ఉంది, ఇంకెంతమంది ఉన్నారో మనకి తెలియదు. కనుక ఈవిడ నెంబర్ మారుతుంది, మినిమం నెంబర్ 3. కనుక రాజుగారు ఒక్కళ్ళ మీదే ప్రత్యేకమైన ప్రేమ చూపిస్తే వీడి మీద ప్రేమ చూపించకపోవచ్చు. చూపించినప్పుడు ఇక వీడితో నాకు పని ఏంటి అని, తతకిమిదాని ఆత్మనం ఆయాసేష, ఇంకెందుకు ఊరికే నన్ను నేను ఆయాస పెట్టుకోవటం, అంటే వీడి కోసం తాపత్రయపడటం అని అసూయతో వెనక్కి తిరిగిదిట. ఇది సాసూయం పరావర్తతే. ఇప్పుడు రాజుగారు ఆ అసూయతో ఉన్న మొహాన్ని చూశాడు. సఖే పశ్యతే సఖ్యాముఖం, ఇప్పుడు చూడాడు ముఖం. భ్రూభంగ భిన్న తిలకం స్ఫురితాధరోష్టం సాసూయమాననమిత పరివర్తయంత్యా కాంతాపరాధ కుపితే కుపితే శ్వనయా వినేతు సందర్శితేవ లలితా వినయస్య శిక్ష. ఈవిడ ఫార్మాట్ చెప్తున్నాడు, ముఖం కదా ఇప్పుడు అంతా అసూయ ఎక్కడుంది, మెయిన్ గా ముఖంలో ఉంది. కనుక భ్రూభంగ భిన్న తిలకం, ఆవిడ బొట్టు పెట్టుకుంటుంది కదండి. బొట్టు ఎట్లా పెట్టుకుంటాం, ఏదో తిలకమో కుంకుమో ఏదో పెట్టుకుంటాం. ఇట్లా ఉంది మామూలుగా మొహం ఉంటే ఆ బొట్టు అలా ఉంటుంది. కానీ భ్రూభంగం, కనుబొమ్మలు ఎప్పుడైతే ముడిచారో ఆ బయట నుంచి తగిలిచ్చినటువంటిది కూడా ముడవబడి చిట్లుతుంది. కనుక కనుబొమ్మల ముడితో చిట్లినట్టి తిలకం కలిగి స్ఫురితాధరోష్టం, కింద పెదవి కూడా చిట్టినట్టు కనపడి సాసూయమాననం, బాగా అసూయతో ఉన్నటువంటి ఆననం ఇతః పరివర్తయంత్యా, ఆ అసూయతో ఇటు నుంచి అలా మొహం తిప్పుకున్నటువంటి కాంతాపరాధ కుపితే స్వనయా వినేతు. మరణటువంటి ఆవిడ ఎట్లా ఉందిట, కాంతాపరాధ కుపితే శ్వనయా వినేతు. ఈ భర్త యొక్క దోషముల వల్ల కోపితురాలైనటువంటి ఈవిడ దగ్గరికి ఏమిటి, ఈ అపరాధాలు మొగుడు ప్రియుడు చేశాడు, అప్పుడు ఈవిడ కోపం కలిగింది. ఆ అది వినేతు సందర్శితేవా, అలా చూపించడానికి ప్రదర్శించవలసి వచ్చినప్పుడు లలితాభినయస్య శిక్ష, శిక్ష అంటే నేర్పించటం. ఆవిడ వాళ్ళ గురువు గారు నేర్పించినటువంటి లలితాభినయస్య, లలిత కళల యొక్క అభిమాన లలిత కళల యొక్క అభినయ విద్యని ప్రదర్శిస్తున్నట్లుగా ఉన్నది అన్నాడు. ఈ మాట ఎందుకనాలి అసలైనా అంటే, ఆవిడికి నిజంగా అసూయ వచ్చి ఉండవచ్చు కాక అందుకే మొహం తిప్పుకుంది. మన రాజుగారికి మాత్రం
అది నిజమైన అసూయ కాదయ్యా. గురువు గారు నేర్పించిన విద్యని ప్రదర్శిస్తున్నట్టుగా లేదు. అంటే ఇప్పుడు కూడా అది అది కేవలం నటనే. నిజముగా అసూయ తన మీద తామెకి లేదు అని ఈయన చెబుతున్నాడు. అనునయ అనునయ సద్ అనునయజ్ఞ ఇదానీ భవ. ఎవరు? విదుషుడు. ఇంక వెళ్ళు బతిలాటానికి సిద్ధపడు. మాళవిక. ఆర్య గౌతమోప్యత్రైవ సేవితే ఏనం ఇది పునః స్థానాంతరాభిముఖీ భవితుం ఇచ్చతి. మాళవిక ఆర్య గౌతముడు కూడా ఆ రాజుగారి దగ్గర ఇక్కడే ఉన్నాడు అని మొహాన్ని ఇంకోవైపు స్థానాంతరితం అభిముఖి ఇటు నుంచి అటు మొహం తిప్పుకుంటుంది అనమాట. వకుళాలిక మాళవికాం రుద్ధ్వా నఖలు కుపితేదానీం త్వం. నఖలు కుపితేదానీం త్వం అంటే వకుళాలిక అడుగుతుంది మాళవికను చూసి. రుద్ధ్వా ఆపి. ఇప్పుడు నీకు నిజంగా కోపం రాలేదు కదా మాళవిక. యది చిరం కుపితామేవ మాం మన్యసే ఏష ప్రత్యానీయతే కోప. అంటే నువ్వు నన్ను చాలా కాలం ఎంతసేపటి నుంచో కోపంగా ఉన్నాను, నేను కోపంగా ఉన్నాను అనుకుంటూ ఉంటే ఇగో మళ్ళీ కోపం తెచ్చుకుంటా అంటుంది. మళ్ళీ కోపం తెచ్చుకుంటే ఇప్పుడు కోపం లేదనేగా. ఇప్పుడు రాజుగారి దగ్గరకు వచ్చారు. ఉపేత్య కుప్యసి కువలయనయనే చిత్రార్పిత చేష్టయా కిమేవం నయి నను తవ సాక్షాదయమః అనన్యసాధారణో దాసః. రాజుగారండి. రాజుగారు. టెక్నికల్ గా రాజుగారి దృష్టిలో ఈవిడొక పరిచారిక, ఉత్తమ పరిచారిక, హయ్యర్ గ్రేడ్ పరిచారిక, లేక రాణి గారి స్నేహితురాలు అందాం, సఖి. అంటే రాజుగారి కన్నా కిందదేగా, ఉద్యోగస్తురాల కిందే లెక్కగా. నేను నీకు అనన్య సామాన్యమైనటువంటి దాసుణ్ణి అంటున్నాడు. ఓ కువలయాక్షి, ఓ కువలయ నయనే పద్మముల వంటి కన్నులు కలువల వంటి కన్నులు కలదానా. చిత్రార్పిత చేష్టయా కిమేవం మయి కుప్యసి. చిత్రార్పిత చేష్టయా కిం ఏవం మయి కుప్యసి. బొమ్మలో నేనేదో అటు చూశానని చెప్పి చూసి నా మీద కోపం తెచ్చుకుంటావేంటి? అయం అహం. అయం అంటే ఈ ఈ నేను అంటావే. అయం అహం అనన్య సాధారణో దాస నను తవ సాక్షాత్. బొమ్మలో చూసిన మొహాన్ని చూసిన కోపం తెచ్చుకోకు. నిజానికి అంటే సహజముగా నేను నీకు అనన్య సాధారణమైన దాసుణ్ణి. ఈ మాట అంటాం కానీ బొక్కడానికి రాజుగారు చూస్తుందిగా. జయతు జయతు భర్త. మాళవిక ఆత్మగతం మనసులో అనుకున్నది. కథం చిత్రకర్తో భర్త మయా అసూయత. అయ్యో, నేను ఇంతకీ కోపించింది చిత్రంలో ఉన్న రాజును చూసా అని తనలో తాను ఇక అన్ని రకాల ఫీలింగ్స్, ఆశ్చర్యం కావచ్చు, అయోమయం కావచ్చు, అన్ని కనిపించాయి. సవ్రీడావదన అంజలిం కరోతి. సవ్రీడావదన సిగ్గుపడుతున్నటి మొహంతో నమస్కారం చేసింది. రాజా మదనకాతర్యం నిరూపయతి. రాజు కూడా మదనకాతర్యం అంటే తాను ఆవిడతో కలిసి సుఖించటానికి కావలసినటువంటి భంగిమని ప్రదర్శించాడు అనమాట. విదూషక. కిం భవాన్ ఉదాసీనైవ తిష్టతి. ఏమిటి, ఏమీ పట్టనటి వాళ్ళ ఉన్నావేమిటి? రాజా అవిశ్వసనీయత్వాత్ సఖ్యాస్తి. అవిశ్వసనీయత్వాత్ కారణం వాళ్ళని వాళ్ళ అంచేత నీ సఖి ఉంది, విశ్వసింపరాంది అవటం వల్లయ్యా అన్నాడు. విదూషక. అత్ర భవత్యాం కథం తే అవిశ్వాస. అదేమిటి, ఆవిడ యందు నీకు అవిశ్వాసం ఎందుకు కలిగింది అని అడుగుతున్నాడు. అంటే శ్రూయతాం, విను. ఏమిటి, ఎందుకు అవిశ్వాసం కలిగిందిట అంటే పథి నయనయోస్తిత్వా స్వప్నేతి రోభవతి క్షణాత్
సరతి సహసా బాహ్వోర్మధ్యం గతాపి సఖీ తవ మనసిజ మనసిజ రుచాక్లిష్టస్యైవం సమాగమమా గమమాయయా సమాగమమాయయా కథమివ సఖే విశ్రబ్ధం స్యాదిమాం ప్రతి మే మనః. పథి నయనయోః స్థిత్వా స్వప్నే స్థిరో భవతి క్షణాత్. నా కలల్లో నా కళ్ళ ముందు క్షణంలో కనబడి మాయమైపోతూ ఉంటుంది. సరతి సహసా బాహోర్మధ్యం గతాపి సఖీ తవ, అంటే కౌగిలించుకున్నా కూడా వెంటనే జారిపోతుంది. ఇవ తవ మనసి జరుజా క్లిష్టస్యేవం, మనసిజ మనసి మనసిజ రుజా క్లిష్టస్య ఏవం సమాగమ మాయయా కథమివ సఖే విశ్రబ్ధం స్యాత్ ఇమాం ప్రతి మే మనః. అంటే ఇప్పుడు ఏం చేస్తుంది ఇక్కడ చూడండి, అసలు ఆ ఎక్స్ప్రెషన్ ఏమిటయ్యా, నీ సఖి మీద నేను ఎట్లా నమ్మమంటావు, నా కల్లోకి వస్తుంది, క్షణం కనపడుతుంది, మాయమైపోతుంది. చేతుల మధ్యలో బాహువుల మధ్యలో చేరి అంటే కౌగిలించుకున్నాను అనుకుంటే వెంటనే జారిపోతుంది. ఇలాగా అలాంటిది ఈ సమాగమ భ్రమ ఇప్పుడు నిజంగా నా ఎదురుకుండా ఉంది అనే భ్రమ, అది నిజం దీనికి. ఏమండి? ఇక్కడ కనపడింది జారిపోయింది. సమాగ భ్రమతో ఆవిడ్ని కలవాలనే తాపత్రయంతో ఉండటం చేత ఎందుకుట మదన మీద బాధితుడు మనసి జరుజా క్లిష్టమైన ఏవం ఈ విధంగా కనపడితే నా హృదయం ఈయన్ని ఎట్లా నమ్ముతుందయ్యా. విశ్రభ్యం స్యాత్ ఇమాం ప్రతిమే మనః. వకుళాలిక సఖి బహుశః కిల విప్రలబ్ధో భర్త ఇదానీం తావదాత్మా విశ్వసనీయ క్రియత. సఖి బహుశః కిల విప్రలబ్ధో భర్త, అంటే ఈయన మొదటిసారి ఎప్పుడైతే అక్కడెక్కడో చూశాడో ఫోటోలో, అప్పటి నుంచి ఈవిడ రోజు వాడి కల్లో వచ్చి ఏడిపిస్తోందని చెప్పి భావన తీసుకొస్తుంది చూడండి. బహుశః కిల విప్లబ్ధో భర్త, నువ్వు ఎన్నోసార్లు ప్రభువుని చాలాసార్లు ఏడిపించావు, మోసగించావు. ఎందుకు కల్లోకి వెళ్తావు కనపడవు మాయమైపోతావు, కవిట్లో చేరుతావు జారిపోతావు. ఇలా చాలాసార్లు చేసావు. ఇదానీం ఇప్పుడు మాత్రం తావత్, ఇదానీం తావత్ ఇప్పుడు మాత్రం ఆత్మ విశ్వసనీయ క్రియత, ఆయనకి విశ్వసనీయత కల్పించవమ్మా అంటుంది. ఇక్కడ వకుళాలిక ఉన్నదేమో అటు సైడు, మాటలన్నీ రాజుగారు చెప్పించిన మాటలు మాట్లాడుతుంది. వీళ్ళందరూ అరేంజ్డ్, అది అంటారు అరేంజ్డ్ కాదు, దానికి ఏదో కరెక్ట్ వర్డ్ ఉంది, ప్లాంటెడ్ ప్లాంటెడ్ క్యారెక్టర్సేగా. ఎవరెవరు ఏం చేయాలనేది చాలా క్లియర్ గా మన విదూషకుడు వారు డిఫైన్ చేసే పెట్టాడుగా. కనుక ఇంతకుముందు చాలాసార్లు ఏడిపించావమ్మా, ఇప్పుడు మాత్రం కాస్త నమ్మదగినలాగా చేసుకోవట్టుంది. అంటే ఏం చేయాలట, ఎదురుకుండా నుంచోవాలి. ఇంతకుముందు ఏం చేసింది ఈవిడ, కనపడింది మాయమైపోయింది, కౌగిట్లో ఉన్నట్టుండి జారిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి, అందుకని ఆయనకి విశ్వాసం కలగట్లే. ఇప్పుడు విశ్వాసం కలగాలంటే ఏం చేయాలి, ఎదురుకుండా నుంచోవాలి, కౌగిట్లో ఉండాలి. ఇది విషయం. సఖి మమ పునర్మందభాగ్యాయా స్వప్న సమాగమోపి భర్తు దుర్లభ ఆసీత్. ఇప్పుడు మాళవిక అంటాం చూడండి, మందభాగ్యురాలను మందభాగ్యాయ మందభాగ్యాయా, మందభాగ్యురాలైనా మమ నాకు స్వప్న సమాగమోపి భర్తు దుర్లభ ఆసీత్. నేను ఎంత మందభాగ్యురాలంటే నాకు కనీసం ప్రభు స్వప్నంలో కూడా కనపడట్లే.
ఆయనకి ఇంకా నేను రెగ్యులర్ గా వెళ్ళి స్వప్నంలో ఏడిపిస్తున్నాను, నాకు అసలు ఆయన కల్లో కూడా కనపడట్లే. భర్త దదాత్వ అస్య అస్య ఉత్తరం అనగానే ఆవిడ అంటోంది, అయ్యా తమరే ఆవిడకి సమాధానం చెప్పండి. దదాతి అస్యాహ ఉత్తరం, ఈవిడ సమాధానం మీరే చెప్పండి. ఉత్తరేణ కిమాత్మైవ, రాజుగారు అంటున్నారు, ఉత్తరేణ కిమాత్మైవ పంచబాణాగ్ని సాక్షికం తవ సఖ్యై మయా దత్తో న సేవ్య సేవితారః. ఉత్తరేణ కిం, ఇంకా సమాధానాలేమిటి, ప్రత్యుత్తరాలేమిటి. మదనాగ్ని సాక్షిగా, అంటే మన్మథ బాణాలతో కొట్టబడిన ఈయన ఆ పంచబాణాగ్ని సాక్షిగా నీ చెలికి మాం ఆత్మైవ పంచబాణాగ్ని సాక్షికం తవ సఖ్యై మయా దత్త. మీ చెలికి నేను ఎప్పుడో అర్పించేసుకున్నా నా మనసుని. నేను ఏకాంతములో నా సేవ్య సేవితారః. ఇప్పుడు ఆవిడకి ఏకాంతంలో నా సేవ్య, నేను సేవించదగినవాణ్ణి కాదు, సేవితాహ, నేను సేవకుణ్ణి ఆవిడకి ఇప్పుడు అని అని అనుగృహీతే స్వహ, అంటే మేము అనుగ్రహించబడ్డాం రాజుగారు అంటుంది. విదూషక పరిక్రమ్య, ఇక్కడ ఏం చెప్పాడు ఆయన, ఈ రాజుగారి మాటలు చూడండి ఒకసారి. అసలు ఆ భావాన్ని, అదేంటి, ఉమ్, తక్కువ మాటల్లో ఎక్కువ భావాన్ని ప్రకటించటం. ఇంకా సమాధానాలు ఏమిటి, మన్మధుడి బాణాలతో సాక్షిగా నా మనసు నేను ఎప్పుడో అర్పించేసుకున్న మాళవకి బాగుంది ఇక్కడ వరకు. నా సేవ్య సేవితార, అంటే నేను సేవింపదగినవాణ్ణి కాదు, సేవ చేయదగినవాణ్ణి. ఇప్పుడు ఈయన సేవించదగినవాడు కాదు, మరి అట్లాంటప్పుడు వకుళాలికి ఎందుకు, విదూషకుడు ఎందుకు అక్కడ. మీరు నన్నేం సేవించక్కర్లేదురా నాయన, ముందు ఇక్కడి నుంచి పొండి, నేను అక్కడ ఆవిడ బతుకులాడు పుట్టాడుతున్నాడు. అంచేత సమాధానంగా ఆవిడ కోపం రావాల్సిన అవసరం లేదమ్మా, నేను ఆల్రెడీ మదన తాపంతో చస్తున్నాను కనుక నేను ఆవిడకి సేవకుణ్ణి అనే అర్థం వచ్చేలా చెప్పాడు. రాజుని అనుకుంటుందేమో, కాదు కాదు నేను ఇప్పుడు రాజ లక్షణాలు కాదు సేవకు లక్షణాల్లో ఉన్నాను అన్నాడు. కనుక మీరిద్దరు ఇక్కడి నుంచి ముందు పక్కకు పోండి అని చెప్పి సూచనప్రాయంగా చెప్పినట్టు ఉంటుంది. అనుగృహీతే స్వహ పరిక్రమ, విదూషకుడు పరిక్రమ్య ససంభ్రమం వకులానికి ఏష బాలాశోక వృక్షస్య పల్లవాని అభిలంఘయితుమిచ్చతి హరిణ ఏహి నివారయావ ఏనం. అంటే కొంచెం ముందుకు నడిచి, పరిక్రమ్య కొంచెం ముందుకు నడిచి ఆశ్చర్యంగా అత్య సంభ్రమంతో వకులాలికతో అంటున్నాడు, ఎవరు, విదూషకుడు, ఇగో ఈ లేడీ ఏష ఏష బాలాశోక వృక్షస్య పల్లవాని అభిలంఘయితుమిచ్చతి హరిణ ఏహి నివారయావాసయేనం. ఇగో ఈ లేడీని చూడు, ఆ బాలాశోక వృక్షపు లేచి ఊళ్ళను, అంటే అప్పుడే పుష్పించినటువంటి ఆ లేచి ఊళ్ళని కొరుకుతున్నది, దీన్ని ఆపుదాం పద అంటాడు. ఇప్పుడు వకుళాలి ఈ లేడి పిల్లెవరు, కొరకటమేమిటి, దాన్ని నివారించడమేమిటి, అంటే లేడీని తీసి ఒక మాళవి కనిపెట్టండి, ఆ అశోక వృక్షం దగ్గర ఉన్న రాజుగారిని పెట్టండి, ఆయన ఆలింగనం చేసుకుని బహుశా ఆయన్ని కొరకటానికి ఇష్టపడుతోంది, అంటే ఏదో ముద్దులో గిద్దులో ఏవో ఉంటాయి అక్కడ వహార. అలాగే అని వాళ్ళిద్దరూ బయలుదేరారు. బయలుదేరితే ఇది ప్రస్థితా వయస్య ఏవం అస్మద్రక్షణే వయస్యేనావహితేన త్వయా భవితవ్యం.
అంటే వీళ్ళు తీసుకెళ్ళిపోతాడు కదా, వకులాలికని తీసుకుని వయసు వెళ్తాడు కదా. ఆయన అంటాడు, ఇగో ఇలాగే మా రక్షణలో ఉంటూ నువ్వు నా ముందు శ్రద్ధ కలవాడివై ఉండు, అంటే కొంచెం ఎవరు రాకుండా చూసుకుంటూ ఉండవయ్యా అని చెప్పడం అనమాట. ఏతద్యపి గౌతమోనుడు సందిశ్యతే, దీనికి కూడా నాకు చెప్పాలి, ఇలాంటివి కూడా నాకు చెప్పాలంటావా? పరిక్రమ్య, వకులాలిక పరిక్రమ్య ఆచార్య గౌతమ, అహం అప్రకాశే తిష్టామి, త్వం ద్వారరక్షకో భవ. ఇగో నాయన గౌతమ, నేనేమో చాటుకుంటా, నువ్వేమన్నా ద్వారరక్షకుడుగా ఉండు అంటు. యుజ్యతే అట్లాగే కానీ. నిష్క్రాంత వకులాలిక, ఆవిడ వెళ్ళిపోయింది వకులాలిక. పరిక్రమ్యాపలోక్య పరిక్రమ్యావలోక్య చ ఇదం తావత్ స్ఫటికస్థలం సంశ్రితో భవామి తథా కృత్వా అహో సుఖస్పర్శతా శిలా విశేషస్య ఇది నిద్రాయతే. మాళవిక సాధ్వసా తిష్టతి. విదూషకుడు ఏం చేశాడు? 4 అడుగులేసి చూసి, ఇంకా నేనేం చేస్తాను, ఇదానీం తావత్, ఇహ ఇప్పుడు ఈ స్ఫటిక స్థలం సంశ్రితో భవామి, అంటే ఈ ఇక్కడ ఏదో ఓ స్ఫటిక శిలాతలం ఏదో వద్దున్నాడు, బెంచ్ లాంటిది ఉంది స్ఫటికంతో చేసి, దాని మీద కూర్చున్నాడు. కూర్చుని అహో పుల్కస్పర్శత శిలా విశేషస్య, దీని మీద కూర్చుంటే ఎంత హాయిగా ఉంది అని, ఇది నిద్రాయతే, అంటే కొంచెం నెమ్మదిగా కునుకు తీయడం ప్రారంభం చేశాడు. మాళవిక సాధ్వసా తిష్టతి, కొంచెం భయం భయంగానే అక్కడ నిలబడింది. ఎందుకంటే రాజుగారి దగ్గర ఎవరూ లేకుండా రాజు తను ఇద్దరే ఉన్నారు ఇప్పుడు. కొంచెం భయం భయంగా నిల్చుంది. రాజా విసృజ సుందరి సంగమ సాధ్వసం తవ చిరాత్ ప్రభృతి ప్రణయోన్ముఖే పరిగృహాణగతే సహకారతాం త్వమతిముక్త త్వమతిముక్తలతా చరితం మయీ. విసృజ సుందరి, ఏమిటి విసృజ, ఏంటి విడిచిపెట్టాలట? సంగమ సాధ్వసం, ఇప్పుడు నన్ను మొదటిసారిగా కలుస్తున్నావు కదా, కనుక నీకు నన్ను చూడంగానే కలిగేటటువంటి ఆ భయాన్ని వదిలిపెట్టు. ఎందుకంటే మొదటిసారి ఎవరినైనా రాజు పెద్దవాళ్ళని గొప్పవాళ్ళు కలిసినప్పుడు కొంచెం భయం భయంగానే ఉంటుంది కదా. తవ చిరాత్ ప్రభృతి ప్రణయోన్ముఖే, నిన్ను ఎప్పటి నుంచో పొందాలనే కోరికతో ఉన్నవాణ్ణి నేను, కనుక నా యందు నువ్వు సిగ్గుపడుతూ భయపడుతూ ఉండక్కర్లే. పరిగృహాణగతే సహకారత, పరిగృహాణగతే సహకారతాం త్వమతిముక్తలతా చరితం మయీ. నేను ఆ మా సహకారతాం, సహకారము అంటే మామిడి చెట్టు అండి. దానికి మామిడి చెట్టుకు కూడా సహకారము అని పేరుంది. కనుక ఓ మామిడి చెట్టు లాగా ఉన్నటువంటి నన్ను నువ్వు అతిముక్తలతా చరితం మయీ, గురువింద తీగ తీరులో స్వీకరించు అని. మామిడి చెట్టుకి గురువింద తీగ ఏంటి, ఇట అల్లుకుపోయి చుట్టుకుపోతుంది. నేను చెట్టులా నుంచున్నా, నువ్వు వచ్చి నన్ను కౌగిలించుకో అని చక్కగా చెప్పాడు ఆయన. దేవీ భయాదాత్మనోపి ప్రియం కర్తుం న పారయామి. దేవీ భయాత్ దేవీ భయాత్ ఆత్మనోపి ప్రియం కర్తుం న పారయామి. దేవి గారు ఎక్కడ వస్తుందో అని భయంతో నాకు ఇష్టమైన దాన్ని కూడా నేను తీర్చుకోలేకపోతున్నాను. ఏమిటి వీడికి ఇష్టమైనది ఏమిటండి? రాజుగారిని కౌగిలించుకోవటం. అందుకని ఏమిటంది, రాణి గారు ఎక్కడొచ్చేస్తారు అని నాకు ఇష్టమైనా సరే నేను చేయలేకపోతున్నాను, అంటే నేను ఎందుకు కౌగిలించుకోలేకపోతున్నాను అని చెప్పింది. అయి నభేతవ్యం, ఏ భయపడక్కర్లేదు.
మాళవిక సోపలంభం అంటే ఎక్కిరిస్తున్నట్టుగా. యోన బిభేతి సమయా భట్టిని దర్శనే దృష్ట సామర్థ్యో భర్తానను. ఇక్కడ చూడండి, ఆడవాళ్ళ యొక్క అబ్జర్వేషన్ స్కిల్. మాళవిక ఎక్కడో ఉన్నా ఆయన ఏమంటారు చూడండి అక్కడ. యోన బిభేతి, ఎవరు రాజుగారు, యహ నా బిభేతి, రాజుగారు భయపడడు. ఎవరు? సహా, యహ సహా రావాలిగా. సహా ఉమ్, ఎవరిట? భట్టిని కనబడ్డప్పుడు, అంటే రాణి గారు కనబడ్డప్పుడు, భట్టిని దర్శని దృష్ట సామర్థ్యో భర్తాను. మీరు ఎంత ధైర్యంగా ఉంటారో, ఎంత భయపడకుండా ఉంటారో రాణిగారిని చూసినప్పుడు నేను చూశానండి అంటుంది రాజా. దాక్షిణ్యన్నామ బింబోష్టి వైంబికానాం కులవ్రతం తన్మే దీర్ఘాక్షియే ప్రాణ స్తే త్వదాశా ని నిబంధనాః తదనుగృహ్యతాం చిరానురక్తోయం జన. అయం జన వీడిని అన్నమాట. బింబోష్టి, చూసేటప్పుడేమో కళ్ళ ఎదురుకుండా ఉంటే బింబోష్ట, అంటే ఆయన ముద్దు పెట్టుకుందామని ఆశిస్తున్నాడు అనమాట. అందుకని పెదవుల దగ్గరే వర్ణన జరుగుతోంది. రాజుగారి దృష్టి అక్కడ ఉంది, కళ్ళ మీద లేదు ఇప్పుడు. ఎర్రటి పెదవులు కలిగినదానా, వైంబికానాం కులవ్రతం, బింబవంశ సంజాతులమైనటువంటి ఈవిడ బింబోష్టి, ఆయన బింబవంశీయుడు. అందుకని బింబవంశీయులైనట్టు మాకు దాక్షిణ్యం ఉన్నది. కులవ్రతం, దాక్షిణ్యం నామ కులవ్రతం బింబోష్టి, వైంబికానాం దాక్షిణ్యం నామ కులవ్రతం. కులవ్రతం దాక్షిణ్యం నామ తన్మే దీర్ఘాక్షియే ప్రాణాస్తే తద్వా త్వదాశా నిబద్ధనా. అంటే అందరి భార్యల యందు సమానమైన ప్రేమ కలిగి ఉంటాము. ఈ మాట ఎందుకు అనాలండి ఆయన? ఒక క్షణం ముందే అందుగా, వీడు దక్షిణ నాయకుడిలా కనపట్లేదు నాకు అని చెప్పి వకుళాలికతో మాళవిక అన్నదిగా. మరి అది మన సారికి చెవిలో పడిందిగా. అందుకని దానికి రిప్లై ఇస్తున్నాడు, నువ్వేం భయపడక్కర్లేదు, నేను దక్షిణ నాయకుడిని అని. ఏమండి? ఇది కులవ్రతం అయినను తన్మే దీర్ఘాక్షి, ఓ విశాలోచన, నా మీద, నా ప్రాణాలన్నీ నీ మీద ఆశతో కట్టేయబడి ఉన్నాయి. ఆశా నిబంధన నిబంధన, నీ మీద కట్టబడి ఉన్న ఏమిటి? నా ప్రాణాలన్నీ అని చెప్పాడు. అని ఇది సంశ్లేషం అభినయతి, ఇట్లా కౌగిలించున్నట్టుగా నటిస్తాడు. మాళవిక నాట్యేన పరిహరతి, మాళవిక కూడా పరి నాట్యేన పరిహరతి, తప్పించుకున్నట్టుగా ఆవిడ నటిస్తుంది. ఈయన కౌగిలించుకున్నట్టుగా నటిస్తాడు, ఆవిడ తప్పించుకున్నట్టుగా నటిస్తుంది. రాజా స్వగతం. రమణీయ ఖలు నవాంగనానాం మదన విషయావతార ఏషా హి. ఈ కొత్తగా ఈ స్త్రీలు ప్రేమ వ్యవహారంలోకి ప్రవేశించినప్పుడు భలే అందంగా ఉంటారు కదా అని అనుకుంటున్నట్టు ఆయన. అనుకుని హస్తం కంపవతి రుణద్ధిరచన వ్యాపారలోలాంగుళిం హస్తౌ స్వౌ నయతి స్తనావరత స్తనావరణత స్తనావరణతాం ఆలింగ్యమానా బలాత్ పాతుం పక్ష్మల ఉన్నమయతః సాచీకరోత్యాననం వ్యాజేనాప్యభిలాషపూరణ సుఖం నిర్వర్తయత్యేవ మే. హస్తం కంపయతి. అప్పుడు
హస్తం కంపయతి, చేతులు వణుకుతున్నది. వణుకుతున్నదయ్యి. ఎప్పుడు? రుణద్ధి అంటే నిరోధిస్తోంది. ఎందుకుట? రచనా వ్యాపార లోలాంగుళీం హస్తౌ ఆవిడ యొక్క మొల నూలుని విడిపించాలనే ప్రయత్నం చేస్తున్నటి రాజుగారు. అందుకని ఆవిడ ఆపుతూ ఇది నయతి స్తనావరణతామాలింగ్యమానా బలాత్. పోని బలవంతంగా కౌగిలించుకుందాం అనుకుంటే ఏమండి? నయతి స్తనావరణతామాలింగ్యమానా బలాత్ హస్తౌ, చేతులతో ఇట్లా చేతులు అడ్డు పెట్టుకుని దూరంగా జరిగిపోతుంది. పాతుం పక్ష్మల నేత్రమున్నమయత సాచీకరోత్యాననం. చక్కటి కళ్ళున్నటువంటి ఆ ముఖాన్ని పాతుం తాగేయడానికి, అంటే ఆ ముఖ సౌందర్యాన్ని ఆస్వాదించటానికి ఇలా పైకెత్తాట ఆయన. ఉన్నయత, ఆవిడ సిగ్గుపడుతూ మొహం తలదించుకుని ఉంటుంది కదా, ముఖాన్ని పైకెత్తాడు. ఆ మొత్తం ఆ యాక్షన్ అంతా ఒక శ్లోకంలో చెప్పేశాడు. ఉన్నయత సాచీకరోత్యాననం. ఎత్తుతే ఆ ముఖాన్ని ఏం చేస్తుంట అడ్డగా తిప్పుకుంటుంది. వ్యాజేనాప్యభిలాష పూరణ సుఖం నిర్వర్తయత్యేవ మే. తిరస్కరించే వ్యాజేన, ఒక కారణం చేత మిషగా ఇలా తిప్పుకుంటుంది. తిరస్కరించేటటువంటి కారణంగా కూడా ఈవిడ ఏం చేస్తుంది అంటే ఇప్పుడు ఏం చేయలేదు, ఈయన ఏం చేయలేదు, ఆవిడకి మొల నూలు విడగొట్టలేదు, ఆలింగనం చేసుకోలేదు, ముఖాన్ని పైకెత్తలేదు. ఇవన్నీ చేద్దాం అనుకున్నప్పుడల్లా ఆవిడ దాన్ని రిజెక్ట్ చేసింది. అయినప్పటికీ ఇలా చేసిన కారణంగా అపి అభిలాషాపూర్ణ సుఖం నిర్వర్తయతే ఏవ మే. ఈవిడ ఈ కోరికలన్నీ తీరినంత సుఖం నాకు కలిగిస్తోందయ్యా అన్నాడు. తత ప్రవిశతి ఇరావతి నిపుణికాచ. అయ్యిందండి. ఇక ఇరావతి నిపుణిక ప్రవేశించారటండి. పానకంలో పుడక వచ్చింది. ఆ పానకంలో పుడక వచ్చింది. హంజే నిపుణికే, రాణి కింద దాన్ని పలకరిస్తుంది కనుక హంజే నిపుణికే. సత్యం త్వం పరిగతార్థ చంద్రికయా సముద్ర గృహకాలిందే సేత ఏకాకి ఆర్య గౌతమో దృష్ట ఇది. అంటే ఒక ఫ్లాష్ బ్యాక్ మనకి ఇక్కడ రెఫర్ చేస్తుంది. ఇక్కడ ఘట్టం చూపించకపోయినా అది అది డైలాగ్ లో కవర్ చేశాడు. ఏమిటది? సముద్ర గృహం దగ్గర ఆర్య గౌతముడు ఒక్కటిగా నిద్రపోతున్నట్టు కనపడ్డాడని నువ్వు అన్నావే, అది నిజమేనే అంటోంది. నిజమేనా? సత్యం త్వం పరిగతార్థ చంద్రికయా సముద్ర గృహకాలింతే క్షయిత ఏకాకి ఆర్య గౌతమో దృష్ట ఇది. అంటే అక్కడ గౌతముడు ఒక్కడే ఉన్నాడు అక్కడ అని అంటే రాజు అక్కడ ఉండాలి. ఇప్పుడు మరి వీళ్ళిద్దరు పక్కపక్కనేగా ఉంటారు ఎప్పుడు. కనుక అన్యథా కథం భట్టించే విజ్ఞాప్యతే. అలా కాకపోతే నీకు ఎట్ట విన్నవిస్తానమ్మా? తేనహి తత్రైవ గచ్చావహ మృత్యు సంశయాస్ముక్తం. ఎవరు? రాధాకృష్ణ గారు మ్యూట్ చేసుకోండి దయచేసి. ఆయన చేసుకోడు, మనమే చేసుకోవాలి. ఓకే. అన్యథా కథం భట్టించే విజ్ఞాప్యతే.
లేకపోతే నేను ఎందుకు చెబుతానమ్మా. కిరాతి తేన హి తత్రైవ గచ్చావః మృత్యు సంశయా ముక్తం ఆర్యపుత్రస్య ప్రియవయస్యం ప్రేక్షితుం చ. ఇప్పుడు ఈయన పరిస్థితి ఏమిటి? ఎవడు ఈ గౌతముడు? ఫ్లాష్ బ్యాక్ లో ఎక్కడి దాకా వచ్చాగాడు? వీళ్ళ వీళ్ళ కాంటాక్ట్ ఎక్కడ డిస్టర్బ్ అయింది? నన్ను పాము గరిచింది, విషం తొలగించాలి అని కదా వచ్చాడు. మరి తొలగించుకోవడానికి కదా వెళ్ళాడు ఈ అంగుళీయకం తీసుకుని. కనుక అట్లా మరణ భయంతో ఉన్నటువంటి బయటపడినటువంటి ఆర్యపుత్రస్య ప్రియవయస్యం, రాజుగారికి చాలా ప్రియసకుడైనటువంటి వాడిని చూద్దాం పదోసారి, అక్కడికే పోదాం పద అంటోంది. సావశేషమివ భట్టిన్యా వచనం. ఆం చిత్రగతమార్యపుత్రం ప్రసాయితుం చ. చిత్రగతుడైన అంటే బొమ్మలో ఉన్నటువంటి ఆర్యపుత్రుడిని ప్రసన్నుని చేసుకోవటం కోసము. అదేదానీం కథం ను భర్త ప్రత్యనునీయతే. మరి ఇప్పుడు ప్రభువునే ఎందుకు వేడుకోకూడదు మనం అంటే, ముగ్ధే యాదృశ చిత్రగత నను తాదృశ ఏవ అన్య సంక్రాంత హృదయ ఆర్యపుత్ర కేవలం ఉపచారాతిక్రమం ప్రమార్ష్టుం మయా సమారం మయమార అయం పరిమార్ష్టుం అయం ఆరంభ. ముగ్ధే ఓసి పిచ్చిదానా అన్నట్టు అనమాట. వేరే వారి మీద మనసు పడుతున్న రాజుగారు చిత్రపటంలో ఉన్నప్పుడు ఎలాంటి వాడో ప్రత్యక్షంగా కూడా అలాంటి వాడే. నను యాదృశ చిత్రగత, చిత్రంలో ఎలాగైతే ఉన్నాడో రాజు పక్క వాళ్ళని చూస్తూ తా కదా ఏమిటి నన్ను తర్వాత పలుతుడు తాదృశ ఏవ అన్య సంక్రాంత హృదయ ఆర్యపుత్ర. అలాంటి వాడే ప్రత్యక్షంగా ఎట్లా కూడా అట్లాగే ఉన్నాడు. నేను కేవలం ఉపచారాతిక్రమం ప్రమార్ష్టుం అయమారంభ. నేను ఆయన ఏదైనా మర్యాదను అతిక్రమించే దాన్ని తుడవటం వరకే నా ప్రయత్నం. అంటే ఆయన ఇంకోళ్ళని పట్టుకోకుండా నేను ఆపలేను అని చెబుతుంది ఆవిడ. ఇతో భట్టిని ఇట్లా నడవమాట ఉంది. ఇది పరిక్రాంత నడుచుకుంటూ వెళ్ళారు. ప్రవేశ్య వెళ్ళి చేటి జేతు భట్టిని దేవి భణతి నైషమే మత్సరస్య కాల తవ ఖలు బహుమానం వర్ధయితుం వయస్యకయా సహ నిగడ కృత మాళవిక. మాళవిక అనుమన్యసే ఆర్యపుత్రస్య ప్రియం కర్తుమిచ్చామి యత్తవేష్టం తన్మే భణ ఇతి. జయతు భట్టిని దేవి భణతి, భట్టిని గారికి జయము కలుగుగాక. మీకు దేవి భణతి, దేవి గారు ఇలా మీకు చెప్పమన్నారు. నైషమే మత్సరస్య కాల, ఇది నాకు నీ మీద మాత్సర్యం చూపించే సమయం కాదు. తవ ఖలు బహుమానం వర్ధయితుం వయస్యకయా సహ నిగడబంధనే కృత మాలవిక. నీ గౌరవం పెంచడం కోసమే. అంటే ఏమిటి? నా మీదే కాదు, ఇరావతి రాజుగారికి నీ మీదే ప్రేమ పెరగడం కోసమే మాళవికని సంకెళ్లతో బంధించి చెలికెత్తుతో సహా ఉంచాను. ఏది ఏది అనుమన్యసే, ఒకవేళ నీవు అంగీకరించినట్లయితే. ఏం అంగీకరించాలంటే ఈవిడ? ఆర్యపుత్రస్య ప్రియం కర్తుమిచ్చామి, రాజుగారికి ప్రియమును చేయడానికి ఇష్టపడుతున్నాను.
ఎత్తవేష్టం తన్మే భణ, నీకేది ఇష్టమో అది నాకు చెప్పు అని రాణి గారు కబురు పెట్టింది ఇరావతికి. ఇరావతి సాగరికే విజ్ఞాపయ దేవి, సాగరిక దేవికి చెప్పు. ఏంటి ఇప్పుడు ఈవిడ ఏం రిప్లై చెబుతోంది. కా వయం భట్టిని నియోజయితుం పరిజన నిగ్రహేణ మయి దర్శిత స్నేహ కస్య వానస్య ప్రసాదేనాయం జనో వర్తతే ఇతి. ఆవిడ్ని ఆజ్ఞాపించటానికి నేనెవరం? కా వయం భట్టిని నియోజయితుం పరిజన నిగ్రహేణ మయి దర్శిత స్నేహ, తన పరిజనాన్ని దండించటంలో, నిగ్రహేణ దండించటంలో, దండించటం చేత దేవికి మయి నాయందు స్నేహ దర్శిత చూపించినటువంటి ప్రేమ ఏదైతే ఉందో అది చూపించింది నాకు. దర్శిత చూపించబడింది. కస్యవానస్య ప్రసాదే నాయం జనో వర్ధతే, ఇంకెవరి చేత ప్రేమ వల్ల నేను వర్ధిల్లగలను? ఆయం జనో వర్ధతే, మేము మేము అంటే ఇవి మాలాంటి వాళ్ళు ఎలా వృద్ధి చెందగలరు అని. ఇది నిష్క్రాంత, వెళ్ళిపోయారు. చేటి తథా క్లే అని నిపుణిక. నిపుణిక ఇప్పుడు నిపుణిక అంటే ఎవరు? ఇరావతి సఖి. పరిక్రమ్యావలోక్య చ, అలా తిరిగి చూసి భట్టిని ఏష ద్వారి సముద్రగృహకస్య విపణిగతో వృషభ ఇవ విశ్రబ్ధ ఆర్య గౌతమ ఆసీనో నిద్రాయతే అంటోంది ఈవిడ. నిపుణిక ఇదిగో సముద్ర గృహకస్య ద్వారి అంటే ఈ సముద్ర గృహం యొక్క ద్వారం దగ్గర విపణిగతో వృషభ ఇవ విశ్రభ్ర ఆర్య గౌతమ ఆసీనో నిద్రాయతే. ఇక్కడ చూడండి ఆయన ప్రయోగం. అంగడి దగ్గర దున్నపోతులాగా, మన వృషభములాగా, వృషభములాగా విశ్రభ్ర ఆర్య గౌతమ ఆసీనో నిద్రాయతే, కూర్చుని నిద్రపోతున్నాడు సిగ్గుపడకుండా. అసలు ఈ అంగడి ఏమిటి, వృషభం ఏమిటి చెప్పండి? అక్కడికి ఇక్కడి నుంచి ఎక్కడికి పడితే తీసుకెళ్లి మరి ఎల్బీ నగర్ లో దింపుతాడు అనుకుంటాను. ఏమోనండి, నేనైతే ఎల్బీ నగర్ లో దింపుకోలేను ఎవరిని. అలాగే భారతి గారు మ్యూట్ చేసుకుని మాట్లాడండి. ఉం. అంటే ఇప్పుడు ఏమున్నాయో లేవో తెలియదు కానీ ఒకప్పుడు ఆంబోతుల్ని అచ్చేసి వదిలేసేవాడు. అది విశృంఖలంగా తిరిగేది, ఎక్కడికి పోతే అక్కడ దాన్ని ఎవరు అడ్డు పెట్టేవాడు కాదు, కొట్టేవాడు కాదు. అలా ఒక ఆంబోతు వచ్చి, ఆ అచ్చు వేసి వదిలేసిన ఆంబోతు అనమాట, వచ్చి ఓ కొట్టు ముందు కూర్చుందిట. ఏమాత్రం సిగ్గుపడకుండా, అక్కడ కూర్చోవలసిన అవసరం లేదు, కూర్చుంది. కూర్చుని ఏం చేస్తోంది? నిద్రపోతోంది. కొట్టువాడు దాన్ని కొట్టడానికి లేదు. అట్లా ఆర్య గౌతముడు కూడా ఏమాత్రం సిగ్గుపడకుండా, మొహమాట పడకుండా ఈ సముద్ర గర్భం ద్వారం ఎదురుకుండా కూర్చుని, ఈనాడు కాపలా కూర్చున్నాడు కాబట్టి కూర్చుని నిద్రపోతున్నాడు అంది. అత్యాహితం నఖలు సావశేష వికారో భవేత్. అత్యాహితం, అయ్యో, నఖలు సావశేష వికారో భవేత్ అంటే ఆ విషం యొక్క ఆ ఎఫెక్ట్ ఇంకా పోలేదా ఏమిటి? ఎందుకు? విషం వచ్చి తగ్గిన తర్వాత ఇంకా నిద్రలో ఉండే అవకాశం ఉంది కాబట్టి. నిపుణి కటది ప్రసన్న ముఖ వర్ణో దృశ్యతే, ముఖం తేటగానే ఉందమ్మా. అపిచ పైగా ధ్రువసిద్ధిన ధ్రువసిద్ధిన చికిత్సిత తదస్య అశంకనీయం పాపం. మొహమేమో తేటగా ఉంది,
పైగా ధ్రువసిద్ధి చేత చికిత్స పొందినవాడు వీడు. అంటే ఆయన చేస్తే ఇక గ్యారెంటీగా దోషం పోతుంది కనుక ఈయనకి ఏ ప్రమాదాన్ని మీరు ఊహించుకోక్కర్లేదు. ఉత్స్యప్నాయతే భవతి మాళవికి. మాళవికి ఎందుకు వచ్చింది? ఎవరు? విదూషకుడా? ఉత్స్వప్నాయతే. ఉమ్. అలా కళ్ళలో అనీయుడు అంటే కళ్ళలో వీడు కల్లో మాట్లాడు. ఉన్నాడు, మన అయ్యగారు కల్లో ఉన్నారు, కలవరిస్తున్నాడు విదూషకుడు. పూజ్యురాల మాళవిక అంటున్నాడు నిద్రలో. నిపుణిక శృతం భట్టిన్య, విన్నావమ్మా? ఏమ్మా వింటున్నావా? కస్యైష ఆత్మని ఆత్మనీనో హతాశ కితవః. కితవః అంటే కుటిలులైన వాడు. ఇతయేవ సర్వం కాలం స్వస్తి వచనామోదకై కుక్షిం పూరయిత్వా సాంప్రతం మాళవికం ఉత్స్వప్నాయతే. ఈ స్వార్థపడు కస్యైష ఆత్మనీనో హతాశ కితవః. ఈ స్వార్థపరుడైన వాడు, హతాశుడైన ఈ దుర్బుద్ధి కలిగిన వాడు ఎవడు వాడు? ఎప్పుడు ఇక్కడుండే వాళ్ళకి స్వస్తి వచనాలు చెప్పి, వచ్చి మీకు సుఖంగా ఉండాలని స్వస్తి వచనాలు చెప్పి, వాళ్ళు ఇచ్చే వాయినాలు ఇస్తారు కదా, మోదకాలు అవి, అవన్నీ లడ్డూలు అవన్నీ తిని, కుడుములు లడ్డూలు తిని పొట్ట నింపుకొని ఇప్పుడు మాళవికని పలవరిస్తున్నాడు. ఉపస్వప్నాయతి. ఉపస్వప్నాయతి. ఇరావతి మతిక్రామంతి భవ. విదూషకుడు అంటున్నాడు. వాడు మనవాడు అన్ని గమనిస్తూనే ఉంటాడుగా మరి. ఇరావతిని మించిన దానివిగా అని ఎవరికంటున్నాడు? ఈ నిద్రలో కలవరిస్తున్నాడు ఇంకా. ఇరావతిని మించిదానిక మాళవిక నిపుణిక ఏతద్యాహితం భుజంగభీరుకం బ్రహ్మబంధుం అనేన భుజంగ కుటిలేన దండకాష్ఠేన స్తంభాంతరిత భీషయిష్యామి. విన్నావా ఈ ఘోరం? ఏమండి? పాపము, పాము పాము అనుకుని భయపడి అయినటువంటి ఈ భ్రష్ట బ్రాహ్మణ్ణి పాము వలె వంకరగా ఉన్న ఈ కర్రతో స్తంభం చాటు నుంచి భయపెడతాను అంటుంది. అర్హతి కృతజ్ఞ ఉపద్రవస్య అంటే వీడికి ఇలా శాస్తి జరగాల్సిందే అని నిపుణిక ఏం చేస్తుంది? నిపుణిక విదూషకస్యోపరి దండకాష్టం పాతయతి. నిపుణిక విదూషకుడు ఆ వంకర కన్ను పారేసింది. సహసా ప్రబుద్ధ్య వెంటనే లేచాడు. సహస వెంటనే తటాల ప్రబుద్ధ్య బుద్ధి తెచ్చుకున్నాడు, అంటే మేల్కొని. ఆవిహ ఆవిహ భో దర్వీకరో మే ఉపరి పతితః. అయ్యో అయ్యో, నా మీద ఈ పామును పడేసింది ఎవరు? దర్వీకర అంటే పామ. సహసోపసృత్య సఖే నభేతవ్యం నభేతవ్యం. రాజుగారు వెంటనే దగ్గరికి చేరి సహసోపసృత్య వెంటనే దగ్గరికి వచ్చి చెలికాడ భయపడకు భయపడకు అన్నాడు. మాళవిక అనుసృత్య మాళవిక కూడా వెనకాల వచ్చి ప్రభు భర్త తావదిత ఏవ ధావతి. అంటే మీరు అట్లా వెంటనే వెళ్ళకండి, ఆయన పాము పాము అని అరుస్తున్నాడు. ఇరావతి హాధిక్ హాధిక్ భర్త తావదిత ఏవ ధావతి. ఎవరంటున్నారు? ఇరావతి ఇరావతి సార్. హాధిక్. ఉమ్.
చిచి, ప్రభువు కూడా ఇలాగే పరిగెడుతున్నాడు. భర్త తావత్ ఇత ఏవ ఆ, ఇతత్ భర్త తావత్ ఇత ఏవ ధావతి. ఇక్కడ ఈ ఇట్లాంటి పరిగెడుతున్నాడు. విదూషకుడు సప్రహసం నవ్వుతూ, కథం దండకాష్టమేతత్ అహం పునర్జానే యన్మయా కేతక కంటకైర్దంశం కృత్వా సర్పస్య దంశైవ కృతః తన్మే ఫలితమితి. తతః ప్రవిశతి పటాక్షేపేణ వకుళాలిక. అదండి. ఓరి నాయనా, ఇది కర్ర. ఆ? నేనేం చేశాను? అహం పునర్జానే యన్మయా కేతక కంటకై. కేతకి పుష్పం అంటే మొగలి పువ్వు. మొగలి పువ్వు ముళ్ళతో గంటు చేసుకుని రెండు చేతులు అక్కడ పాము కాటేసినట్టుగా నాకు యథార్థంగా నేను అంత భయపడ్డానండి అంటాడు. అంటే ఇప్పుడు ఇరావతికి కూడా తెలిసిపోయింది వీడికి నిజంగా పాము కరవలేదు. వీడేం చేశాడు? మొగలి ముళ్ళతోటి గుచ్చుకుని రక్తం వచ్చేలా చేసుకుని దీన్ని పాము కాటుగా చూపించాడు అని తెలిసింది. తతః ప్రవిశతి పటాక్షేపేణ, వస్త్రాన్ని అడ్డు పెట్టుకుని వకుళాలిక ప్రవేశించింది. పట ఆక్షేపేణ, ఇట్లా తోసేసుకుని ఆ తెరను తోసుకుంటూ ప్రవేశించింది వకుళాలిక. ససంభ్రమం. మే తావద్ భర్త ప్రవిశతు ఇహ కుటిలగతి సర్ప ఇవ దృశ్యతే. మే తావత్ భర్త ప్రవిశతు. అయ్యా రాజుగారు మీరు రాకండి, ఇక్కడ కుటిలగతి సర్ప ఇవ దృశ్యతే, ఇక్కడ ఏదో వంకరగా పడుతుంది, అది పావులా కనబడుతోంది అని. ఇరావతి రాజానిం సహసోపసృత్య. ఇరావతి కూడా సీన్లోకి ఎంటర్ అయిపోయింది. తటాలను సమీపించి, అపి నిర్విఘ్నమనోరథో దివా సంకేతో మిథునస్య. అయ్యా, మీకు పగటిపూట సంకేతం నిర్విఘ్నంగా ఫలించిందా అని అడుగుతోంది మొగుటి. అంటే సర్వే ఇరావతీం దృష్ట్యా సంభ్రాంత. ఇక్కడ ఇరావతి సడన్ గా కనబడేటప్పటికి అందరూ ఆశ్చర్యపోయారు. రాజా అయ్యే పూర్వోయం ఉపచార, అయం అయం అపచార అపూర్వ, ఇంత ముందు జరగలేదు అంటే మొదటిది అని. ఇలాంటి తప్పు ఇంకెప్పుడు చేయలేదమ్మా అని ఇరావతి వకులాలికి ధిష్ట్య దౌత్యాధికార విషయ సంపూర్ణాతే ప్రతిజ్ఞ. అది ఉపచార అండి, అపచార కాదు. ఏమండి? ఉపచారనే, ఆ, ఉపచార కాదు. మీ బుక్కులో ఉపచార ఉంటే దిద్దుకుని అపచార చేసుకోండి. ఓకే ఓకే. అయం అపూర్వ. ఏమంది? మీరు అనుకున్నట్టుగా జరిగిన వ్యవహారం మీ ఇద్దరి మధ్య బాగానే సాగిందా అని అడిగింది. ఆ, ఇది మొదటిసారేనే అంటున్నాడు రాజుగారు, ఎప్పుడు రెగ్యులర్ గా కాదు మాకు ఈ ఈవెంట్ అని. అపూర్వ, ఇంత ముందు జరగలేదు. ఏమిటి ఈ అపచారం? ఆమెను కలవడం అనే అపచారం. మాళవికని కలవటం అనే అపచారము ఇంతకు ముందు జరగలేదు అని చెప్పాడు. ఒక 5 నిమిషాలు చెప్పుకుందాం, 5-10 నిమిషాలు చెప్పుకుందామండి. దాంతో 4వ అంకం పూర్తవుతుంది. ఇంకొక 2-3 పేజీలు ఉంటుంది బహుశా. అలాగే సార్. ఆ, వకుళాలికి దృష్ట్యా. ఇంతకీ నువ్వు రాజును మాళవికతో కలపాలి అనే విషయం దౌత్యాధికారం చేశావుగా, నీ ప్రతిజ్ఞ పూర్తయింది కదా అని అడిగింది. వకుళాలిక ప్రసీదతు భట్టిని, దయ చూడాలని దాని దయ ఉంచాలి. కిమ్ను ఖలు దుర్ధరాహ వ్యాహరంతీతి పృథివ్యాం దేవ్యో వర్షితుం విరమతి. ఏమండి? కప్పలు, ఇక్కడ చూడండి, కిమ్ను ఖలు దుర్ధరాహ వ్యాహరంతీతి పృథివ్యాం దేవో వర్షితుం విరమతి. కింద కప్పలు బెకబెకలాడుతున్నాయని దేవేంద్రుడు వర్షం కురిపించడం మానేస్తాడా? విధుడు మా తావత్, అలా కాదు. భవత్యా దర్శన మాత్రేణ అత్ర భవాన్ ప్రణిపాతలంఘనం విస్మృత భవతి పునరద్య యద్యాపి ప్రసాదం న గృహ్ణాతి.
మా తావత్ భవత్యా దర్శనమాత్రేణ అత్ర భవాన్ ప్రణిపాతలంఘనం విస్మృతః. అమ్మా మీరు దయ చూడాలి అని అంది కదా బకుళాలిక. అలా కాదు, నీ దర్శనము చేత, మా తావత్ భవత్యా దర్శనమాత్రేణ, నీ దర్శనంతోనే నీకు నమస్కారం, ప్రణిపాత తిరస్కారం అంటే నమస్కరించకుండా కోపంతో వెళ్ళిపోయినటువంటి ఇరావతి ఉందే, ఆ అవమానాన్ని మర్చిపోయాడు. మరి నువ్వు ఇప్పటికి నీ ప్రసన్నత చేసి అంటే ఇప్పటికి కూడా నీకు రాజుగారి మీద మా మీద కోపం పోలేదు. ఇక్కడ కోపంతో వెళ్ళిపోయింది కదా, మరి ఎక్కడ రెండో మూడో అంకంలో కుపితా కుపితాపిదానీం అహం కిం కరిష్యామి, నేను ఇప్పటికి కూడా కోపించిన మాత్రం ఏమని చేయగలుగుతాను నేను. రాజా ఆస్థానే కోప ఇత్యనుపపన్నం త్వయి తథాహి. అస్థానే, అస్థానే కాదు అస్థానే, అంటే ఎక్కడైతే రాకూడదో అక్కడ కోపం రావటం అన్నది నీకు తగదు. ఇది అనుపపన్నం, నీకు తగినది కాదు. కదా ముఖం పరతను కార్పణాదృతే తవాగతం క్షణమపి కోపపాత్రతాం అపర్వణి గ్రహ కలుషేందు మండల విభావరి కథయ కథం భవిష్యతి. ఏ కారణం లేకుండా కదా, ఎప్పుడు ముఖం పరతను కారణాదృతే తవాగతం క్షణమపి కోపపాత్రత. అసలు ఏ కారణం లేకుండా నీ ముఖం క్షణకాలమైనా కూడా కోపం ఎందుకు ఆశ్రయిస్తోంది ఏమండి. అపర్వణి అంటే పర్వములు ఎందు కాకుండా, అంటే అమావాస్య పూర్ణిమ తిథులు కాకుండా, గ్రహ కలుషేందు మండల, రాహుగ్రహణముతో కలుషితమైన చంద్రమండలము కలది. ఎట్లా అవుతుంది నువ్వే చెప్పు. అంటే గ్రహణాలు ఎప్పుడు పడతాయి అంటే రాహుగ్రహణం, గ్రహ కలుషేందు మండల వస్తే పౌర్ణమి నాడు గ్రహణం రావచ్చు, లేదా అమావాస్య నాడు గ్రహణం రావచ్చు. మిగతా తిథుల్లో గ్రహణము రాదుగాక రాదుగాక రాదు. పైగా ఇంకోటి గమనించండి, గ్రహణం పట్టినప్పుడు అయితే అమావాస్య లేకపోతే పూర్ణిమ అవుతుంది. గ్రహణము విడుపు కాలం పాడ్యమి తిథి ప్రవేశిస్తున్నప్పుడే విడిపోతుంది. ఇలా కాకుండా ఎప్పుడు పడితే అప్పుడు పట్టదు కదా. కనుక అకారణంగా నీ కోపాన్ని రావడం ఏమిటి ఈ క్షణంలో అని. ఆస్థ ఇరావతి స్థానే ఇటు సుష్టు అవధారిత ఆర్యపుత్రేణ అన్య సంక్రాంతేష్వస్మాకం భాగధేయేషు యది పునః కుప్యేయం తతో అహం హాస్యా భవేయం. అస్థానమున అంటే కూడని చోట అని, ఇది సుష్టు అవధారిత ఆర్యపుత్రేణ. బాగా చెప్పావయ్యా, చక్కగా నిశ్చయించారు. ఏమిట అన్య సంక్రాంతేషు అస్మాకం భాగధేయేషు. మా అదృష్టాలు మా అదృష్టాలు ఏమిటయ్యా అంటే భాగధేయేషు ఇది పునః కుప్యేయం తతో అహం హాస్యా భవేయం. అంటే ఇలా అన్యాక్రాంతములైనప్పుడల్లా మేము ఇంకా కోపించి పరిహాస పాత్రలు కావాల్సి వస్తూ ఉంటుంది. అన్యథా కల్పయసి, నువ్వు వేరేలా అనుకుంటున్నావు. అహం పునః సత్యమేవ వ్రాత కోపస్థానం న పశ్యామి కుతః. అన్యథా కల్పయసి, నువ్వు అనవసరంగా వేరేలా అనుకుంటున్నావు. నేను మాత్రం నిజంగానే చెబుతున్నా. అహం పునః సత్యమే వ్రాత కోప. నేను మాత్రం నిజంగానే ఇది కోప కారణం కనపడలే. కోపస్థానం నపశ్యామి కుతః, ఎక్కడా కూడా నీ కోపం ఎందుకు వచ్చిందో అర్థం కావట్లే. నార్హతి కృతాపరాధోప్యుత్థ యుత్సవ దివసేషు పరిజనో బంధం ఇతి మోచితే మయ్యైతే ప్రణిపతితుం మాముపాగతే చ. మన పరిజనులు ఎవరైనా తప్పు చేసినా, ఏదైనా తప్పు చేశారనుకుందాం, చేస్తేట ఉత్సవ దివసేషు పరిచనో బంధనం నార్హతి, పండగ రోజుల్లో వాళ్ళని నిర్బంధానికి అర్హులు కారు అని నా చేత ఇది మోచితే మయ్యైతే ప్రణిపతితుం మాముపాగతే చ.
అందుకని వీరిద్దరిని విడిపించబడ్డారు. ఎందుకుట? వీళ్ళు నాకు నమస్కారం పర్మనెంట్ వచ్చి ఉన్నారు, అందుకని నాకు వీళ్ళు నమస్కారం చేయడానికి కారణం చెబుతున్నాడండి. చూడండి రాజుగారు, పండగ రోజుల్లో తప్పు చేసినా క్షమించాలి కాబట్టి, వీళ్ళిద్దరిని నేను విడిచిపెట్టా కాబట్టి, ఏది నాకు వీళ్ళు నమస్కారం పెట్టలే కాబట్టి ఇప్పుడు నమస్కారం పెట్టడానికి వచ్చి ఉన్నారు. ఇరావతి నిపుణికే గచ్చ దేవీం విజ్ఞాపయ ద్రష్టుం భవత్యాః పక్షపాతితత్వం నన్వద్యః ఇతి. ఇందాకేం చెప్పింది? దేవి గారు నా మీద ప్రేమ చూపించింది, చూపించకపోతే మేము ఎట్లా ఉంటామన్నది కాస్త ఇప్పుడు నిపుణి పోయి దేవికి చెప్పు, మీ పక్షపాత స్వభావం ఇప్పుడు నాకు కనపడింది అని చెప్పిరా అంటోంది. నిపుణుడు తథా ఇది నిష్క్రాంత, అలా అని వెళ్ళిపోయింది. విదూషక ఆత్మగతం అహో అనర్థ సంపతిత బంధన భ్రష్టో గృహకపోతకో బిడాలికాయ ఆలోకే పతిత. ఈ పా ఈ ఈ పిల్లి పావురాన్ని విడిచిపెట్టట్లేదు, మళ్ళీ ఇదే పట్టుకొస్తున్నాడు చూడండి. అబ్బా, అనర్థం జరిగిపోయిందయ్యా. అహో అనర్థ సంపత్త బంధన భ్రష్టు, విడిపించుకున్న పావురం మళ్ళీ ఆడపిల్లి కంటన పడింది అన్నాడు. నిపుణిక ప్రవిశ్య అపవార్య భట్టిని యదృచ్ఛా దృష్ట్యా మాధవికతయా ఖ్యాతం ఏవ ఖల్వేతన్నివృత్తమితి. యాదృచ్ఛికంగా కనపడిన మాధవికి చెప్పిందిట, ఏమని? ఆఖ్యాతం చెప్పబడింది, ఇది ఇట్లు జరిగినదట, ఇది ఇలా జరిగిందిట అని చెప్పింది. ఇది కర్ణే కథయది, చెవులో చెప్పింది. ఏం జరిగిందో ఆ మాధవిక ఈవిడికి ఏం చెప్పిందో ఆవిడ చెవులో చెప్పింది. ఇరావతి ఆత్మగతం ఉపపన్నం సర్వమేవ సత్యమయమత్ర బ్రహ్మబంధునా ఉద్భిన్న దుష్ప్రయోగ విదూషకం విలోక్య ప్రకాశం ఇయమస్య కామతంత్ర సచివస్య బ్రహ్మబంధోర్నీతి. ఈవిడ తన విన్నదిగా విననుకున్నది. ఇదంతా సరిపోయేటట్టుగానే ఉంది, అన్ని వ్యవహారం సరిగా నిజంగానే ఉన్నట్టుంది. ఏమిటి? మాధవిక ఏం జరిగిందని నిపుణికకి చెప్పిందో అది ఇరావతి విని ఆవిడ చెప్పింది నిజంగానే కనపడుతోంది, ఇదంతా కూడా ఇగో ఈ దుష్ట బ్రాహ్మణుడు కల్పించింది అని ఆ విదూషకుడు చూస్తూ, ఇదంతా ఈ ఈ కామ వ్యాపారం కోసం ఏర్పాటు చేసిన ఈ వ్యవహారం అంతా కూడా నీ నీతేరా నాయనా అనంది. అంటే భవతి యది భవతి యది నిత్యాం ఏకమప్యక్షరం పఠేయం నాత్ర భవంతం సంశ్రితో భవేయం. నేను యది నిత్యాం, నీతి గ్రంథంలో ఏకమప్యక్షరం పఠేయం, నీతి గ్రంథంలో ఒక్క అక్షరం చదువుకున్నా ఈ ప్రభువుని ఆశ్రయించి ఉండను నేను అంటుంది. రాజా ఆత్మగతం త్వరలో కథంను ఖల్వస్మాత్ సంకటాద్ ఆత్మానమోచయిష్యామి. ఊరు నాయన, ఇప్పుడు ఈ సంకటం నుంచి ఎట్లా బయటపడాలి అనుకుండగా ప్రవేశ్య జయసేన సావేగం, బాగా వేగంతో వచ్చి దేవ కుమారి వసులక్ష్మీ కందుకమనుధావంతి పింగళవానరేణ బలవత్రాసిత అంకనిషణ్ణా చ దేవ్యాః ప్రవాతకిసలయమివ వేపమానా ఇదానీం న కిమపి ప్రకృతిం ప్రతిపద్యతే. వసులక్ష్మి పరిగెత్తుకొచ్చింది జయసేన వచ్చి, వసులక్ష్మి బంతి పట్టుకోవడానికి పరిగెడుతూ పింగళ వానరం చేత, అంటే బాగా ఎర్రగా ఉన్న కళ్ళతో ఉండే ఆ వానరం చేత బలవత్రాసిత, బాగా భయపెట్టబడింది అయి అంకనిషణ్ణాచ దేవ్యాః ఇలా బాగా ప్రవాత కిసలయమివ వేపమాన ఇదానీ, బాగా చిగురాకు ఎట్లా అయితే బాగా గాలి వీస్తే విలవిల్లాడిపోయి ఊగిపోతూ ఉంటుందో, కంపిస్తూ ఉంటుందో, దేవి గారి ఒడిలో పడి ఉన్నది. ఇప్పటికి కూడా ఇంకా కుదట పడట్లేదు. నా ఇదానీం నా కిమపి ప్రకృతిం ప్రతిపద్యతే, ఇంకా స్వస్థత చేకూరటం లేదు. కష్టం కాతరో బాలభావ
నిజమే. బా పసితనం ఎంత పిరికిది. ఇరావతి సావేగం. ఆర్యపుత్ర త్వరతాం త్వరతాం. ఆర్యపుత్ర ఏనాం సమాశ్వాసయితుం మా తావదస్యాః సంత్రాస జనితో వికారో వర్ధత. అయ్యా ఆమెను ఓదార్చడానికి వెంటనే వెళ్ళవయ్యా, వెళ్ళు వెళ్ళు. భయము కలిగి వలన ఆర్యపుత్ర ఏనాం సమాశ్వాయితం, ఓదార్చడానికి వెళ్ళు. మా తావదస్యాః సంత్రాసజనితో వికారో వర్ధత. ఆవిడలో ఆ భయం వల్ల కలిగే వికారం ఇంకా ఎక్కువ కాకుండా నువ్వు వెళ్ళి ఆవిడకి స్వాంతన చేకూర్చు. ధమేనాం సంజ్ఞాపయామి, నేను ఆమెకు తెలివిని తెప్పిస్తాను అని రాజు అక్కడి నుంచి సత్వరం నిష్క్రమించును. ఇది సత్వరం పరిక్రామతి. విదూషక విదూషకుడు ఏమంటున్నాడు తనలో ఆత్మగతం. సాధురేవా పింగళ వానర సాధు సుష్టు పరిత్రాతాస్వయా స్వపక్ష. ఓరి పింగళ వానరమా, భలే చేసేవరా నాయన, మా సైడ్ బాగా కాపాడావు అని చెప్పి నిష్క్రాంతో రాజా విదూషకశ్చ ఇరావతి నిపుణిక ప్రతిహారిచ. రాజును విదూషకుడిని ఇరావతిని నిపుణుకుని ప్రతిహారి కూడా వీళ్ళందరూ కూడా నిష్క్రమించారు. అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళారు. అయిపోయింది. ఇంకొక రెండు మాటలు. అలా దేవి చింతయిత్వా వేపతే మే హృదయం సంప్రతి కిమితః పరం అనుభవితవ్యం భవిష్యతీతి. ఇప్పుడు ఈవిడ ఇక మిగిలిన వాళ్ళు ఎవరు, బకుళాలిక మాళవిక. ఇప్పుడు చింతయిత్వా దేవి వేపతే మే హృదయం, నా శరీరం నా మనసు వణికిపోతోంది దేవి గారిని తలుచుకుంటే. సంప్రతి కిమితః పరం అనుభవితవ్యం భవిష్యతీతి, ఇక ఇంతకు మించి నేను ఏం అనుభవించాల్సి ఉంటుందో తెలియట్లేదు. నేపథ్యం తెర వెనక నుంచి. ఆశ్చర్యం ఆశ్చర్యం అపూర్ణ ఏవ పంచరాత్రే దోహదస్య ముకుళై సంనద్ధ తపనీయాశోక యావద్దేవ్యై నివేదయామి ఉభే శ్రుత్వా ప్రహృష్టే భవతః. వెనక నుంచి వినపడుతుంది. ఆశ్చర్యం ఆశ్చర్యం, దోహదము చేసి అపూర్ణ ఏవ పంచరాత్రే దోహదస్య, ఇంకా దోహదం చేసి 5 రోజులు కూడా కాలేదు. ఏమండి, తపనీయ అశోక, ఆ బంగారంలో ఉండే అశోకము ముకుళై సంనద్ధ, మొక్కలు తొడిగేసింది. యావద్దేవై నివాదయామి, దీన్ని ఇప్పుడే దేవి గారికి చెప్పాలి అనంది. వకుళాళిక ఆశ్వాసయతు ప్రియ సఖి సత్య ప్రతిజ్ఞా దేవి. ఆవిడ ఏమంది, నువ్వు కనుక ఈ పని నాకు చేసి పెడితే నీకేదో బహుమతులు ఇస్తానేదో చెప్పిందిగా ఇంతకు ముందు. ఇక నువ్వు ఇప్పుడు నేను ఎట్లా దేవిని దగ్గర పోయి భరించాలరా నాయన అంటే, ఈ అశోక వృక్షం మొగ్గదొడిగింది కాబట్టి 5 రోజుల లోపలే. ఇప్పుడు ఏమంటున్నారన్నమాట అంటే, నువ్వు ఊరడిల్లు, దేవి గారు మాట తప్పదు అంటుంది. అంటే ఆవిడ ఏదో ప్రతిజ్ఞ చేసింది కదా. అట్లయినా ఉద్యాన పాలిక వెంటనే పోదాం. మాళవిక తేనహి ప్రమదవన పాలికాయా పృష్ఠతో భవావహ. ఆ ఉద్యాన పాలిక వెళ్ళి చెప్పడానికి వెళ్తుంది కదా దేవి గారికి, దాని వెనకాల మనం కూడా పోదాం పద అంటుంది. బకుళాలిక అట్లే తథా ఇది నిష్క్రాంత సర్వే. అందరూ బయలుదేరి వెళ్ళారు. ఇది శ్రీకాళిదాస విరచితే మాళవికాగ్నిమిత్రాం నామ సంస్కృత నాటకే చతుర్థోంక సమాప్త. అంటే ఇప్పుడు ఇంతకీ మాళవిక సముద్ర గృహంలో ఎన్ని రోజులున్నది? 4 రోజులు అని తెలుస్తోంది. 5 రోజుల కన్నా తక్కువ 5 ఉన్నది. 5 రోజులు. 4 రోజులు అనద్దు, మళ్ళీ ఎక్కడ నెంబర్ చెప్పలేక. 5 రోజులు. 5 రోజులు అంటే అది 1 రోజు కావచ్చు, 2 రోజులు కావచ్చు, 3 రోజులు కావచ్చు. 5 రోజులు కాకుండానే అంది. అండి 5 రోజులు కాకుండానే కాబట్టి 1 నుంచి 5 లోపల ఎప్పుడే 4 దాకా ఎక్కడైనా కావచ్చు. ఇప్పుడు మళ్ళీ సస్పెన్స్ లో అట్టి పెట్టాడు. 5వ అంకంలో ఇప్పుడు ఏమైంది, దగ్గరకు వచ్చారు, అన్ని వ్యవహారం చక్కబడుతోంది, ముట్టుకోవడం కాస్త బాగా దగ్గర దాకా వచ్చారు. ఇక 5వ అంకంలో పెళ్లి చేసేద్దామండి. కానీ అది చాలా చీప్ గా చూసారనిపిస్తుంది. ఏమంటమ్మా, రాజుగారిని చాలా చీప్ గా చూశారు అని అనిపిస్తుంది. ఎవరు అంటే వాళ్ళు మాటల సందర్భంలో
రాజుగాని ఇప్పుడు విదూషకుడు గాని ఇరావతి గారు గాని వాళ్ళు తక్కువగా మాట్లాడారు అని అనిపిస్తోంది. వయస్సుడు ఒక్కడే జోకులేశాడు. ఇరావతి తన పరిధిని దాటి జోకులేయలేదు. తన కోపాన్ని అసహనాన్ని ప్రదర్శించిందే గాని అది ఆవిడ హక్కు భార్యగా ఉమ్, రాజుని కించపరిచి మాట్లాడలేదు. ఉమ్, కానీ విదూషకుడు జోకులేశాడు. వాళ్ళిద్దరు ఒకటే కాబట్టి. ఉమ్. సరే అండి, ఇవాళకి ఇక్కడ ఆపుకుందాం. కొంచెం లేట్ అయింది ఏమనుకోవద్దు. ఎందుకంటే ఈ ఒక్క ముక్క కోసం మళ్ళీ ఆగిపోవడం కన్నా ఇక్కడ కథ పూర్తి చేస్తే మనం కూడా విదూషకుడిలాగా కలలు కద్దాం కాసేపు. ఏం చేస్తాడని. జోకుతో క్లోజ్ చేద్దామండి. ప్లీజ్ చెప్పండి. మ్యారేజ్ హాల్ బుక్ చేద్దామా? చేద్దాం. మ్యారేజ్ హాల్ ఒక్కటి బుక్ చేస్తే సరిపోదు మేస్టారు. స్పాన్సర్ ని చూసి క్యాటరింగ్ కూడా చెప్పండి.